లెట్స్ మేక్ హోమ్ మేడ్ సెర్లాక్. నేనైతే మా బుడ్డోడికి ఉగ్గు తయారు చేస్తున్నానన్నమాట. మొత్తం 1 మంత్ లేదా 15 డేస్‌కి సరిపోతదనమాట ఈ క్వాంటిటీ నాకైతే. ఇంకా ఇప్పుడైతే మనం 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుందాం. 2 కప్స్ ఆఫ్ రైస్ అందులో యాడ్ చేసుకున్నాక మన దగ్గర మిగిలి ఉన్న కాదు ఏవైనా మన దగ్గర పప్పులు ఉంటాయి కదా! అవన్నీ కూడా 1 కప్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఎర్రపప్పు వేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాతనేమో కందిపప్పు 1 కప్ వేసుకుంటున్నా. దాని తర్వాత ఇంకా మూంగ్ దాల్ పెసరపప్పు కూడా 1 కప్ వేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉన్న పప్పులన్నీ కూడా 1 కప్ వేయండి. ఇదేమో మినప్పప్పు 1 కప్ వేసుకున్నా. ఇప్పుడు గ్రీన్ గ్రామ్ పెసర్లు అన్నమాట 1 కప్పు. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేయండి. కలపకపోయినా ఏం కాదులేండి, మనం ఎట్లనైనా వాష్ చేస్తాం కదా, అప్పుడు మొత్తం కలిసిపోతాయి. నేనైతే ఇంకా కలిపేస్తున్నా, ఏమనుకోకండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు అవన్నీ కలిపేసినాం కదా, మంచిగా కడుక్కోవాలన్నమాట. అదే వాటర్తోని వాష్ చేసుకుంటూ పోవాలి. మంచిగా డస్ట్ ఏదైనా ఉన్నా కానీ మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. నేనైతే 3 టైమ్స్ వాష్ చేసినాను అనమాట. మీరు కూడా ముందే ఆ పప్పులలో ఏమన్నా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మంచిగా చూసుకొని వాష్ చేయండి, సరేనా? కొన్ని పప్పులలో ఏమన్నా ఉంటాయి కదా, అందుకే అట్లా చెప్తున్నాను. నేను కూడా ఫస్ట్ మొత్తం చూసేసిన తర్వాతనే వాష్ చేసేసిన అనమాట. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత గందులో అయితే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక నేనైతే కడుగుతూనే ఉన్నా. కొంచెం స్పీడ్ పెంచాలన్నమాట. నేనైతే స్లోలోనే పెట్టేసిన. నేనైతే ప్రాసెస్ చెప్తూ ఉంటా, మీరైతే చేసేయండి, సరేనా? ఇప్పుడు మనం కడిగేసుకున్న తర్వాత మొత్తం కడిగేసిన దాని తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే దాని నిండా పోసేసినాను అనమాట. పోసేసిన తర్వాత ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేయాలన్నమాట. దాన్ని 4-5 గంటలు మొత్తం అట్లనే పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం ఇట్లా మొత్తం దగ్గరకు మంచిగా ఇది అయిపోతుంది అనమాట. ఈ మొత్తం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది మొత్తం సోక్ అయిపోయింది కదా, దాని తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకొని దాన్ని ఎండలో మంచిగా ఆరబెట్టేయాలన్నమాట. ఆరబెట్టేస్తే మంచిగా అయిపోతాయి అవి. మనం దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాన్ని స్లోలోనే పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అవన్నీ కూడా ఆ పప్పు ధాన్యాలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, లేకపోతే అవన్నీ మాడిపోతాయి, సరేనా? ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెసే కానీ మన బేబీకి హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బెనిఫిట్ మనకే ఉంటుంది. ఆ పప్పులన్నీ కూడా 8-10 మినిట్స్ అయిపోయినాక మంచిగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో కొంచెం టైం టేకెన్ ప్రాసెసే. అంత టైం టేకెన్ ప్రాసెస్ ఏం కాదు, కానీ కొంచెం ఓపిక ఉండాలండి. అప్పుడే మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకున్నాం కదా, దాని తర్వాత కొంచెం చల్లబడినాక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత మనం జల్లెడ పట్టేసుకుంటే అది మొత్తం కూడా పౌడర్ మొత్తం కిందికి వస్తుంది. ఇంకా మొత్తం మంచిగా ఫైన్ పౌడర్ అవ్వకపోతే మొత్తం జల్లెడలోనే ఉండిపోతుంది అనమాట. నేనైతే ఇట్లా పౌడర్ చేసేసుకొని జల్లెడ తీసుకొని జల్లెడ పట్టేసుకున్నాను అనమాట. జల్లెడ పట్టేసుకున్నాక కూడా కొంచెం అట్లనే మిగిలిపోయింది. మళ్ళీ నేను రిపీట్ చేశాను అనమాట ఆ ప్రాసెస్ మొత్తం. చూడండి, మీకు చూపిస్తాను. మొత్తం జల్లెడ పట్టేసుకున్నాక చూడండి, అక్కడ మొత్తం కూడా అలానే ఉండిపోయింది అనమాట. పప్పులన్నీ కూడా మంచిగా గ్రైండ్ అవ్వలేదు. సో నేను అన్నీ కూడా మళ్ళీ జార్లోనే వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాను రిపీటెడ్గా. అట్లా కంటిన్యూస్గా మనం పప్పులన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, మళ్ళీ నేను చేస్తున్నాను. దాంట్లోనే యాడ్ చేసేసుకున్నాను పప్పులన్నీ కూడా. పప్పులు ఇంకా రైస్ అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇట్లా అన్నీ మిక్సీ పట్టేసుకున్నాక మొత్తం ఇంకొకసారి జల్లెడ పట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. కొంచెం టైం పడుతుంది, కానీ మొత్తం ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అనమాట. మొత్తం అయిపోయాక బాక్స్ ఒక డబ్బా తీసుకొని దాంట్లో స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక చూడండి, నాకైతే ఇంతగానం క్వాంటిటీ వచ్చిందనమాట. ఇదంతా కూడా నేను ఒక దాంట్లో స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మొత్తం
మొత్తం కూడా జల్లెడ పట్టేసుకొని మిగతాది మొత్తం పక్కకు తీసేసి మళ్ళీ రిపీటెడ్గా మిక్సీ జార్లో వేసుకొని జల్లెడ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకొని దాంట్లో మొత్తం కూడా వేసేద్దామన్నమాట. ఇంక చూడుర్రి ఇంత క్వాంటిటీ అయితే నాకు వచ్చిందనమాట. మీకు కూడా కావాలంటే ఇంతే క్వాంటిటీతోని ప్రిపేర్ చేసుకోండి సరేనా. నేనైతే మొత్తం తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. మా బుడ్డోడికైతే ఇది 1 మంత్ దాకా వస్తుందన్నమాట. వాడికి మొత్తం అవే పెట్టాను. కానీ డైలీ 1 టైం అయితే ఈ ఉగ్గు తింటాడు. ఇంకా రాగిది తింటాడు. ఇంకా పల్సెస్ రైస్ కాంబినేషన్ ఇట్లాంటివి ఎన్నెన్నో కూడా మీతోని నేను షేర్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. గట్లనే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మన హోమ్ మేడ్ సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇంత క్వాంటిటీ అయితే నాకు వచ్చిందనమాట. బాగుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ with your friends. Bye.